నాకు 15 ఇయర్స్ వచ్చినా నాకైతే ఫస్ట్ పీరియడ్ రాలేదు. నేను పుట్టినప్పుడు నా గురించి నెగిటివ్ గా మాట్లాడారు 1 ఇయర్ వరకు. మళ్ళీ 15 ఏళ్ల తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేశారు రిలేటివ్స్, ఇంటి పక్కన వాళ్ళు అందరూ. ఈ పిల్లలో ఏదో ప్రాబ్లం ఉంది, పుట్టినప్పుడేమో అలా పుట్టింది, ఇప్పుడేమో ఇలాగాని మాట్లాడుకునేవారంట. అలా అలా ఆ మాట మా పేరెంట్స్ వరకు వచ్చింది. మా అమ్మ నాన్న అయితే చాలా బాధపడ్డారు ఆ మాటలకి. అంతే కదా, ఓన్లీ మా పేరెంట్సే కాదు, ఏ పేరెంట్స్ అయినా కానీ వాళ్ళ పిల్లల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటే తట్టుకోలేరు, బయటికి చెప్పలేకపోయినా చాలా హర్ట్ అవుతారు. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది 11 ఇయర్స్ కే పెద్దయిన వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది 16-17 ఇయర్స్ కి కూడా పెద్దయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరి బాడీ తీరు అలా ఉంటుంది. దేన్నైనా కాలానికే వదిలేయాలి కానీ అదే లోపం అనుకొని వెక్కిరించకూడదు. వాళ్ళ మాటలన్నీ భరించలేక ఒకరోజు మా అమ్మ పక్కింటి ఆంటీ ముందు కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేసిందంట. ఇంకా ఆ ఆంటీ మా అమ్మ ఏడుపుని చూసి మా అమ్మ వాళ్ళ ఊరిలో ఒక ముసలావిడ ఉంటది, ఆమె చేతి వాటం చాలా మంచిది, ఆమె చేతితో ఏది ఇచ్చినా ఏది తినినా మనకున్న హెల్త్ ప్రాబ్లం పోతది, ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద వాటికైతే ఆమె ఏదో పసరిస్తది, అది కాని వేసుకుంటే మంజుకి తొందరగా వచ్చేస్తాయి అని ఆమె అడ్రస్ ఇచ్చిందంట. మా అమ్మేమో మీ ఊరు చాలా దూరం కదా, మేము కనుక్కొని వెళ్ళలేము, నువ్వు కాని వస్తే మాకు కొంచెం ధైర్యంగా ఉంటది, అలానే తెలిసిన వాళ్ళు కాని ఉంటే కొంచెం బాగా ఇస్తారు కదా అని ఆ ఆంటీని రిక్వెస్ట్ చేసి మాతో రావడానికి ఒప్పించింది. ఆమె ఆ పసరు గురించి చెప్పగానే మా అమ్మ రెండవ ఆలోచనే లేకుండా నా 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయాక అక్కడికి తీసుకువెళ్లాలని ఫిక్స్ అయిపోయింది. అలా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి. లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ డేనే మా అమ్మ నాన్న ఆ ఆంటీ నేను ఆ ఊరికి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాము. నాకు ఒక తమ్ముడున్నాడు, వాడిని అమ్మమ్మ దగ్గరే ఉంచారు. ఆ పసరు కోసం మేము వెళ్లే ఊరు మా ఊరికి చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది.